అమ్మా, ఇవన్నీ వృద్ధాప్య పెన్షన్ కాగితాలు అంటూ తల్లితో డెత్ సర్టిఫికేట్ మీద సంతకాలు చేయించిన కొడుకు కోడలు. సొంత తల్లిపై కొడుకు ఇంత కుట్ర చేయడానికి కారణం? కొడుకు నిజస్వరూపం తల్లికి తెలిసిందా? అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కుట్ర. రాకేష్ అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. లోపలికి వచ్చి సరిగ్గా కూర్చోకముందే అతని భార్య మొబైల్ పట్టుకొని ఎదురుగా వచ్చి నిలబడింది. ఏమైంది పూజ, ఇలా ఉన్నావు అని రాకేష్ అలసిపోయిన స్వరంతో అడిగాడు. ఇది చూడు అంటూ పూజ ఫోన్ను అతని ముఖం ముందు పెట్టింది. స్క్రీన్పై వాట్సాప్ తెరిచి ఉంది. అందులో ఆమె కాలేజీ స్నేహితురాలి ఫోటో ఉంది. ఒక పెద్ద ఇంటి ముందు మెరుస్తున్న కారు పక్కన డిజైనర్ శారీలో ఆమెను చూసి రాకేష్ అసహనానికి గురవగా పూజా కళ్ళు చెమర్చాయి. తను ఎవరని చూస్తున్నారా? నాకంటే 2 ఏళ్లు జూనియర్. తన పేరు మాధవి. కానీ ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లాంటి పాష్ ఏరియాలో ఆమెకు సొంత బంగ్లా ఉంది. మరి నేను ఈ రోజుకి ఈ చెత్త వీధిలోని 2 గదుల చిన్న ఇంట్లో మగ్గిపోతున్నాను. రాకేష్ నిశ్శబ్దంగా తన బూట్లు విప్పాడు. ఈ సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అతనికి తెలుసు. సరే, ఇక ఆపు పూజ అన్నాడు. ఎందుకాపాలి అని పూజ అరిచింది. నీ స్నేహితుడు విక్రమ్ని చూడు. గత నెలలోనే కొత్త కారు కొన్నాడు. ఏదో మామూలు కారు కూడా కాదు, రేంజ్ రోవర్ కొన్నాడు. ఇక ప్రవీణ్ అయితే తన భార్యను దుబాయ్ తిప్పడానికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కలిసి రకరకాల అందమైన ప్రదేశాలను ఆస్వాదిస్తూ ప్రతిరోజు ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. కానీ మనల్ని చూడు, విదేశాలు తిరగడం దేవుడెరుగు, నెల ఆఖరి వారంలో ఖర్చులు వెళ్లదీయడమే కష్టమైపోతోంది అంటూ అరుస్తూ చెప్పింది పూజ. అయితే నేనేం చెయ్యాలి? ఏటీఎం బద్దలు కొట్టాలా? బ్యాంకు దోచుకోవాలా? రాకేష్ స్వరం నిరాశతో పెరిగింది. ఏదో ఒకటి చేయి అని పూజ గట్టిగా అరిచింది. ఏదైనా దారి వెతుకు. నీ చుట్టుపక్కల అందరూ ధనికులవుతున్నారు. మనం మాత్రం కనీసం ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కోలేకపోతున్నాం. ఇప్పుడెందుకు గొడవ పడుతున్నావు? అసలేంటి నీ బాధ? నా బాధ గురించి పక్కన పెట్టండి. ఒక్కసారైనా అసలు మనం ఎందుకు అందరిలా సంతోషంగా ఉండలేకపోతున్నామో ఆలోచించారా? రాకేష్ పూజా వైపు చూస్తూ ఎందుకో నీకు తెలుసా అని అడిగాడు. పూజ ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. ఆపై ఆమె వేలు సావిత్రీదేవి గదివైపు మళ్ళింది. ఎందుకంటే ఈ ఇంట్లో ఒక అనవసరమైన భారం ఉంది. ఇది వినగానే గదిలో కూర్చున్న సావిత్రీదేవి కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి. పూజ ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. ప్రతి నెల ఈమె మందులకే 5,000 ఖర్చు, డాక్టర్ ఫీజు 3,000, ఇక తిండి ఖర్చులు అదనం. మొత్తం కలిపి నీ తల్లి కోసమే 10-12,000 ఖర్చవుతుంది. నీ మొత్తం జీతం 32,000. ఇంకేం మిగులుతుంది? అత్తగారిని ఉద్దేశించి వెటకారంగా మాట్లాడింది పూజ. పూజ, ఇది మాట్లాడే పద్ధతి కాదు అని రాకేష్ అడ్డుకోబోయాడు. మరి ఏం చెయ్యాలి? పూజ కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు వస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి? నీకు చెబితే నువ్వు మీ అమ్మ తరపున మాట్లాడుతావు. బయట ఎవరికైనా చెబితే పరువు పోతోంది. ఇన్ని సమస్యల మధ్య ఈ ఇంట్లో నేను ఊపిరాడక చచ్చిపోతున్నాను. అసలు అర్థమవుతోందా నీకు? ఇది విని సావిత్రి గారు బయటకి వచ్చారు. అమ్మా పూజ, ఇంట్లో సమస్యలు నా వల్లనా? అవును. అత్తగారి మాటను పూజ మధ్యలోనే అడ్డుకుంది. కేవలం మీ వల్లే. మీరు గనక లేకపోయి ఉంటే మేము నెల ఆఖల్లో డబ్బులు ఆదా చేసేవాళ్లం, ఈఎంఐ కట్టేవాళ్లం, మా సొంత ఇల్లు కొనుక్కునేవాళ్లం. కాని ఇక్కడ ముందు తల్లి, ఆ తర్వాతే మిగతావన్నీ.
ఇదంతా విని రాకేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. పూజ చెబుతున్నది తప్పు కాదని అతనికి కూడా అనిపించింది. పూజ అరిచింది. అస్తమాను అమ్మా అమ్మా అంటారు. ఆమె మీకు తల్లి. ఆమె గురించి మీరు బ్రతుకుతున్నారా? మరి నేను నీ భార్యను కాదా? నాకంటూ కోరికలు కలలు ఉండవా? ఇదంతా చెబుతూ పూజ సావిత్రీదేవి దగ్గరకు వచ్చింది. ఒక్క క్షణం ఆమె కళ్ళలో భయం కనిపించినా మరుక్షణమే కోపం ఆమెను ముంచెత్తింది. నెమ్మదైన స్వరంతో ఆమె ఇలా అంది. అత్తయ్యా, మీరే చెప్పండి. ప్రతి నెల మీ మీద ఖర్చయ్యే ఆ 12,000 మిగిలితే ఏడాదికి ఎంతవుతాయి? 1.5 లక్ష. 2 ఏళ్లలో 3 లక్షలు. మేము ఒక మంచి ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్ కట్టేవాళ్లం. రాకేష్ ముందుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. చాలు పూజ, ఇక ఆపు. రాకేష్ తన తల్లి తడబడడం చూసి ఆసరా ఇచ్చాడు. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. పూజ ఏదో కోపంలో ఉంది. నేను కోపంగా లేను. మీ అమ్మ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను అని పూజ అరిచింది. సావిత్రీదేవి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి చేరుకొని ఆమె తలుపు వేసుకొని మంచం మీద కూర్చుంది. ఆమె గుండెల్లో ఒక తీక్షణమైన నొప్పి మొదలయ్యింది. తన సొంత ఇల్లు ఇక తనది కాదని ఆమెకు అర్థమైపోయింది. తాను ఒక భారంగా మారిపోయానని గ్రహించింది. బయటి నుండి ఇంకా అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. పూజ ఇప్పుడు మరింత గట్టిగా అరుస్తుంది. రాకేష్, నీకు తెలుసా మా నాన్న నా పెళ్లి కోసం ఎన్ని లక్షలు ఖర్చు చేశారో అని పూజ అంటోంది. గదిలో కూర్చున్న సావిత్రీదేవి చెవులకు వినికిడి ఆగిపోయినట్లయింది. ఆమెకు 10 ఏళ్ల క్రితం చనిపోయిన తన భర్త గుర్తొచ్చాడు. గోడకు ఉన్న ఆయన ఫోటో వైపు చూస్తున్నారా? మీ భార్య ఈరోజు తన సొంత ఇంట్లోనే ఒక భారంగా మిగిలిపోయింది. మీరు నా తోడు ఉండి ఉంటే కనీసం నన్నెవరూ భారమని అనేవారు కాదు అని ఆమె మెల్లగా అంది. కోడలు ఒక విషయం అర్థం చేసుకుంటే బాగుండు. ముసలితనం తనకు వస్తుంది. ఈరోజు నేను ఆ స్థానంలో ఉన్నాను, రేపు తను ఉంటుంది. సావిత్రీదేవి భర్త చనిపోయి 10 ఏళ్లు కావస్తుంది. ఏకైక కొడుకు రాకేష్, కోడలు పూజలే ఆమె జీవనాధారం. ఒకప్పుడు ఈ ఇల్లు నవ్వులతో కలకలలాడేది. ఇదే ఇంట్లో రాకేష్ చిన్నప్పుడు సావిత్రి వేలు పట్టుకొని నడిచేవాడు. ఇప్పుడు అదే ఇంటి గోడలు ఆమెను మింగేయడానికి వస్తున్నట్లు ఉన్నాయి. కాలం రాకేష్ను పెద్దవాడిని చేసింది, సావిత్రిని వృద్ధురాలిని చేసింది. రాకేష్ ఒక చిన్న ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అతని జీతం ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదు. కాని అతని భార్య పూజా కలలు మాత్రం చాలా పెద్దవి. ఆమెకు పెద్ద కారు, పెద్ద ఇల్లు, ఖరీదైన బట్టలు మరియు నగలు అంటే మోజు. ఈ కోరికలు తీరనప్పుడు ఇంట్లో గొడవలు మొదలయ్యేవి. ఆ గొడవలన్నిటికీ కారణం సావిత్రీదేవి అని నిందలు వేసేది పూజ. ఇదంతా మీ అమ్మ వల్లే అని పూజ తరచుగా రాకేష్ చెవిన వేసేది. ఆమె వైద్య ఖర్చులు, తిండి తిప్పల గొడవలు. ఆమె లేకపోతే మనం 4 పైసలు వెనకేసుకునేవాళ్లం అని అనేది. పైకి రాకేష్ తన తల్లి పక్షాన నిలబడినట్లు, ఆమె మీద చాలా గౌరవం ఉన్నట్లు నటించేవాడు. కాని వాస్తవం ఏంటంటే రోజువారీ గొడవలు మరియు పూజా కన్నీళ్లు అతని మనసులో కూడా నెమ్మదిగా విషాన్ని నింపడం మొదలుపెట్టాయి. ఇప్పుడు అతనికి కూడా తన తల్లి ఒక భారంగా అనిపించసాగింది. సావిత్రీదేవికి అంతా అర్థమవుతోంది. కొడుకు కోడలికి ఎటువంటి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకూడదని ఆమె తక్కువగా తినేది, తక్కువగా మాట్లాడేది, ఒక మూలన పడి ఉండేది. తన భర్త ఫోటోతో మాట్లాడుతూ మనసులోని భారాన్ని తగ్గించుకునేది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నా తన ఏడుపు కోడలి చెవిన పడకూడదనే భయంతో వాటిని తన కొంగుతో తుడుచుకునేది. రాబోయే తుఫాను తన వెక్కిళ్ల కంటే చాలా నిశ్శబ్దంగా, భయంకరంగా ఉండబోతోందని
ఆమెకు తెలియదు. ఆ రాత్రి కొడుకు కోడలికి జరిగిన భయంకరమైన గొడవ తర్వాత ఇల్లు ఒక నిశ్శబ్ద శ్మశానంలా మారిపోయింది. రోజులు గడుస్తున్నాయి. కాని కాలం ఆగిపోయినట్లు అనిపిస్తోంది. సావిత్రీదేవికి భోజనం గది గడప వద్దే పెట్టి వెళ్ళిపోయేది పూజ. మాటలన్నీ అంతమైపోయాయి. కేవలం ఊపిరాడనివ్వని ఒక బరువైన నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. రాకేష్ ఈ నిశ్శబ్దం మధ్య నలిగిపోతున్నాడు. ఒకవైపు తల్లి వాడిపోయిన ముఖం అతన్ని అపరాధ భావంతో నింపుతుంటే, మరోవైపు పూజా కఠినమైన ప్రవర్తన అతన్ని నిస్సహాయుడిని చేస్తోంది. ఆఫీసులో కూడా అతని మనసు కుదుటపడడం లేదు. పూజ మాటలు చేదుగా ఉన్నా అవి అబద్ధం కావని అతనికి తెలుసు. నిజంగానే అతను తన స్నేహితుల కంటే వెనకబడిపోయాడు. ఇప్పుడు అతని జీతం అతనికి ఒక ఎగతాళిలా అనిపించసాగింది. రోజులు గడుస్తున్నాయి. ఒక రాత్రి ఇద్దరూ తమ గదిలో ఉన్నారు. పూజ మొబైల్లో తన స్నేహితుల ఫోటోలను నిశ్శబ్దంగా స్క్రోల్ చేస్తోంది. ఒకరు మాల్దీవుల్లో ఉంటే మరొకరు తమ కొత్త ఇంటి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. రాకేష్ మంచం మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తున్నాడు. అతని మెదడులో ఇంటి ఖర్చులు మరియు వచ్చే నెల చెల్లించాల్సిన బిల్లుల జాబితా తిరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో ఒక ప్రకటన వచ్చింది. అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రకటన. ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరణించిన తర్వాత ఆ బీమా డబ్బుతో అతని కుటుంబం ఎలా నిలదొక్కుందో అందులో చూపించారు. అతని కూతురి పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతుంది. భార్య కూడా ఎవరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరం రాదు. ఆ ప్రకటన చివరలో ఒక వాక్యం వినిపించింది. ప్రియమైన వారికి దూరమైన బాధను మేము తగ్గించలేము, కానీ వారికి కలిగే ఆర్థిక ఇబ్బందులను మా ఇన్సూరెన్సు తీసుకోవడం వలన ఖచ్చితంగా దూరం చెయ్యగలము. అప్పటి వరకు మొబైల్లో మునిగిపోయిన పూజ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆమె చూపులు టీవీ స్క్రీన్ పైనే నిలిచిపోయాయి. ప్రకటనలో చిరునవ్వులు చిందిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి ఆమె కళ్ళల్లో ఒక వింత మెరుపు మెరిసింది. దానిని రాకేష్ గమనించలేకపోయాడు. ఆమె మెల్లగా టీవీ సౌండ్ పెంచింది. రాకేష్, ఇది చూడు అంది. రాకేష్ అయిష్టంగానే టీవీ వైపు చూస్తూ, ఏముంది అందులో? ప్రతిరోజూ వచ్చే డ్రామానేగా అన్నాడు. ఇది డ్రామా కాదు, సమస్యకు పరిష్కారం అని పూజ మెల్లగా గొనిగింది. పూజ అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో ఒక వింత మెరుపు ఉంది. లాటరీ కాదు రాకేష్, జీవన బీమా అని ఆమె నెమ్మదిగా అంది. ఒకవేళ మనం అత్తమ్మ పేరు మీద బీమా చేయిస్తే అని ఆమె అనగానే రాకేష్ మెదడు మొద్దుబారిపోయింది. అతను ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఏంటి, నీకేమైనా పిచ్చెక్కిందా పూజ? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? కన్న తల్లికి బీమా చేయించడం, అది కూడా ఇలాంటి ఉద్దేశంతోనా అన్నాడు. అందులో తప్పేముంది అని పూజ సిగ్గు లేకుండా వాదించింది. ఆమె గొంతులో ఇప్పుడు ఆందోళన లేదు, కేవలం ఒక చల్లని నిజం మాత్రం ఉంది. ఆమెకు వయసు పైబడింది. ఈరోజు కాకపోయినా రేపైనా దేవుడు చెయ్యకూడదు, కాని ఒకవేళ ఆమెకు ఏదైనా జరిగితే మనకు ఏం మిగులుతుంది? ఏడుపులు, పెడబొబ్బలు మరియు అంత్యక్రియల ఖర్చులు తప్ప. అదే బీమా ఉంటే కనీసం మన జీవితాలైనా బాగుపడతాయి కదా అని ఆమె అంది. రాకేష్ ముఖం పాలిపోయింది. నోర్మొయ్ పూజ, దేవుడికి భయపడు. ఇలాంటి మాటలు అనడానికి నీకు నోరెలా వస్తోంది అన్నాడు రాకేష్. సిగ్గు బిడియం కడుపు నింపవు రాకేష్ అని పూజ అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అంది. నేనేమీ ఆమె చనిపోవాలని కోరుకోవడం లేదు. నేను కేవలం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నాను. అయినా ఆమె ఇప్పుడు తన జీవితాన్ని ఏమైనా అనుభవిస్తోందా? ఎప్పుడూ అనారోగ్యంతోనే కదా ఉంటారు. దీనికంటే అదే మంచిది అని పూజ అనగానే
రాకేష్ గట్టిగా అరిచాడు. కాని అతని గొంతులో కోపం కంటే ఓటమి ఛాయలే ఎక్కువగా ఉన్నాయి. తన బాణం సరైన లక్ష్యానికి తగిలిందని పూజకు అర్థమైపోయింది. ఆమె అతని దగ్గరికి వచ్చి, రాకేష్, నేను నీ శత్రువుని కాదు, నీ భార్యను, నీ మేలు కోరుకునేదాన్ని, మన మేలు కోరుకునేదాన్ని. నీకు ప్రమోషన్ రావడం లేదు, అటు సైడు బిజినెస్ ఏదీ సెట్ అవ్వడం లేదు. నువ్వే చెప్పు, ఈ పేదరికం నుండి బయటపడడానికి మనకు వేరే దారి ఉందా అని అడిగింది. పూజ చెప్పే ప్రతి మాట ఒక చేదు నిజంలా అనిపించింది. అతను నిజంగానే ఒక ఓడిపోయిన వ్యక్తిలా ఫీలయ్యాడు. ఆలోచించు రాకేష్, 1,00,00,000 మన సొంత ఇల్లు, మంచి కారు, నా తీరని కోరికలు, నీ అసంపూర్ణ కలలు అన్నీ నెరవేరుతాయి అని చెప్పి పూజ పక్కకు తిరిగి పడుకుంది. కాని ఆమె రాకేష్ మనసులో దురాశ అనే విత్తనాన్ని నాటింది. అది రాత్రంతా అతని మెదడులో మొలకెత్తుతూనే ఉంది. అతనికి తన పేదరికం, తీరని కలలు, స్నేహితుల ఎగతాళి, బాస్ తిట్లు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. వాటన్నింటికీ ఒక్కటే పరిష్కారం కనిపిస్తోంది, 1,00,00,000. పూజ చెప్పిన ఉపాయం మెల్లగా అతని మెదడులో చోటు సంపాదించుకుంది. క్రమంగా పాపపుణ్యాల మధ్య రేఖ మసకబారడం మొదలయ్యింది. అర్ధరాత్రి పూజ నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక రాకేష్ మెల్లగా మొబైల్ తీసి లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇన్ ఇండియా అని గూగుల్లో సెర్చ్ చేశాడు. పేదరికం మరియు నిస్సహాయత అతని కళ్ళకు గంతలు కట్టాయి. తర్వాత కొన్ని రోజులు ఆ ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. రాకేష్ తన తల్లి కళ్ళల్లోకి చూడలేక తలదించుకునేవాడు. పూజ మాత్రం సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆమె రాకేష్ను పూర్తిగా వశం చేసుకుంది. ఇది తల్లికి వ్యతిరేకం కాదని, మన భవిష్యత్తును సురక్షితం చేసుకునే ఒక తెలివైన ప్లాన్ అని అతనికి నమ్మించగలిగింది. చూడు రాకేష్, మనం కేవలం ఒక భవిష్యత్తు కోసం ఒక ఏర్పాటు చేసుకున్నాం. ఆమెకు వయసైపోయింది, పైగా అనారోగ్యం. సహజంగా కూడా ఏదైనా జరగొచ్చు కదా అని పూజ అతనికి నచ్చజెప్పింది. రాకేష్లోని దురాశ మేల్కొంది. అతను సిద్ధమయ్యాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఇదంతా ఎలా చెయ్యాలి? అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో బీమా చేయించడం అంత సులభం కాదు. అప్పుడు పూజ, అదంతా నేను చూసుకుంటాను. ఈ రోజుల్లో డబ్బిస్తే ఏదైనా సాధ్యమే. కానీ రాకేష్, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. అత్తమ్మకు ఈ విషయం అస్సలు తెలియకూడదు అంది. రాకేష్ ఆశ్చర్యపోయి, ఎందుకు? అమ్మకు ఈ విషయం ఎందుకు చెప్పకూడదు అని అడిగాడు. అబ్బా రాకేష్, నేను చెప్పినట్లు చెయ్యి. ఒకవేళ ఆమె ఏదైనా అడ్డంకి పెడితే మన ప్లాన్ అంతా పాడైపోతుంది అని పూజ అతన్ని నోరు మోయించింది. కానీ పూజ మైండులో ఎలాంటి భయంకరమైన పథకం ఉందో రాకేష్కు తెలియదు. పూజ ఒక ఇన్సూరెన్స్ ఏజెంటుగా పనిచేసే తన దూరపు బంధువు వేణుతో మాట్లాడింది. వేణు కూడా డబ్బు పిచ్చోడు, అక్రమ పనులకు వెనుకాడని వ్యక్తి. పూజ అతనికి ఫోన్ చేసి ప్లాన్ అంతా వివరించింది. వేణు, ఒక పని ఉంది, అవుతుందా అని అడిగింది. నువ్వు ఆజ్ఞాపించక్క, నీ తమ్ముడు చెయ్యలేని పని ఏదైనా ఉందా అని వేణు అతి వినయంగా అన్నాడు. పూజ అతనికి తన అత్తగారి పేరు మీద 1,00,00,000 బీమా చేయించే విషయం చెప్పింది. కాని ఈ విషయం మా అత్తయ్యకు అస్సలు తెలియకూడదని పూజ ఖచ్చితంగా చెప్పింది. వేణు మొదట ఆశ్చర్యపోయినా తరువాత నవ్వుతూ, అక్కా, మీరు కూడానా? అరే, ఇవన్నీ మా వృత్తిలో భాగమే. మీరేం ఆందోళన పడకండి. కేవలం కొన్ని కాగితాలు, ఒక చిన్న మెడికల్ చెకప్ ఉంటే సరిపోతుంది. మిగతావన్నీ నేనే చూసుకుంటాను అన్నాడు వేణు. కానీ మెడికల్ చెకప్? మా అమ్మ ఎక్కడికి రాదు కదా అని పూజ పక్కనే నిలబడి సంభాషణ వింటున్న రాకేష్ తన ఆందోళన వ్యక్తం చేశాడు.
అరే బావగారు, మీరు ఏ లోకంలో ఉన్నారు? ఈ రోజుల్లో అంతా మేనేజ్ అయిపోతుంది. కాస్త లంచం ఇస్తే చాలు. నేను ఒక డాక్టర్తో మాట్లాడతాను. ఆయన ఇంటికే వచ్చి చెకప్ చేసి అమ్మగారి రిపోర్టును అంతా ఓకే అన్నట్టుగా తయారు చేస్తాడు. ఈ రోజుల్లో డబ్బులు పడేస్తే అసాధ్యమైనది ఏదీ లేదు అని ధీమా ఇచ్చాడు వేణు. మరేం పర్వాలేదు. ప్రభుత్వం వృద్ధుల కోసం ఒక కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టిందని, దానికి అప్లికేషన్ ఫిల్ చేసి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని అమ్మగారిని ఒప్పించండి అని సలహా ఇచ్చాడు వేణు. పథకం సిద్ధమయ్యింది. మరుసటి రోజు పూజ ఎంతో మృదువుగా సావిత్రీదేవి దగ్గరకు వెళ్ళి, అత్తగారు, మీకు ఒక శుభవార్త. ప్రభుత్వం మీలాంటి వృద్ధుల కోసం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చింది. అందులో మీ పేరు నమోదు చేయించాలి. దీనివల్ల మీకు ప్రతి నెలా పెన్షన్ రావడమే కాకుండా మీ వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పింది. సావిత్రీదేవి ఎంతో సంతోషించారు. పిల్లలు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారా అని మురిసిపోయారు. పూజ మనసు మారిందని, ఆమెలో మార్పు వచ్చిందని ఆమె భావించారు. ఏమాత్రం ఆలోచించకుండా రాకేష్ చెప్పిన చోటల్లా కాగితాలపై వేలిముద్రలు వేశారు. పాపం, ఆ అక్షరం ముక్కరాని ఆ తల్లికి తాను సంతకం పెడుతోంది పెన్షన్ కాగితాల మీద కాదు, తన డెత్ వారెంట్ మీద అని తెలియదు. కొద్దిసేపటి తర్వాత వేణు ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. అతడిని డాక్టర్ అని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి స్టెథస్కోప్తో అక్కడక్కడా పరీక్షించి బీపీ చూసి అంతా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. వారం తరువాత వేణు ఫోన్ చేశాడు. రాకేష్, పూజ ఇద్దరూ స్పీకర్ ఆన్ చేసి విన్నారు. అక్కా, కంగ్రాచ్యులేషన్స్, పాలసీ పాస్ అయ్యింది. ఇప్పుడు మీరు మొదటి ఇన్స్టాల్మెంట్ 56,000 రూపాయలు కట్టాలి అన్నాడు. 56,000 అనగానే రాకేష్ గుండె ఆగింది. అది వారి నెలల సంపాదన. పూజ తన దగ్గరున్న పొదుపు మొత్తాన్ని తీసింది. రాకేష్ తన స్నేహితుడి దగ్గర 20,000 అప్పు చేశాడు. మరుసటి రోజు ఆ డబ్బును వేణుకి ఇచ్చారు. ఇప్పుడు వారి కళ్ళల్లో ఒకే ఒక నిరీక్షణ. సావిత్రీదేవి కళ్ళు ఎప్పుడు మూతపడతాయి? తమ ఇంటి లాకర్ 1,00,00,000 రూపాయలతో ఎప్పుడు నిండుతుంది అని. పాలసీ కాగితాలను అల్మారాలో దాచిన తర్వాత ఇంట్లో ఒక వింత నిశ్శబ్దం ఆవరించింది. సావిత్రీదేవి పట్ల రాకేష్, పూజల ప్రవర్తన నాటకీయంగా మారిపోయింది. నిన్నటి వరకు మొహం చాటేసిన పూజ ఇప్పుడు ఉదయం సాయంత్రం అత్తగారి పాదాలకు నమస్కరిస్తోంది. ఇన్ని రోజులు తల్లితో మాట్లాడని రాకేష్ ఇప్పుడు పక్కన కూర్చుని యోగక్షేమాలు అడుగుతున్నాడు. ఈ మార్పు చూసి సావిత్రీదేవి ఆశ్చర్యపోయారు. దేవుడు నా మొర ఆలకించాడని, నా పిల్లలు బాగుపడ్డారని మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. నెలలు గడిచాయి. కాని కొడుకు కోడలిలో వచ్చిన మార్పు వలన సావిత్రీదేవి ఆరోగ్యం ఏమీ క్షీణించడం కాకుండా ఇంకాస్త మెరుగుపడింది. చలాకీగా మాట్లాడడం, నవ్వడం, తన పనులు తను చేసుకునేది. కాని రాను రాను రాకేష్, పూజల ఓపిక నశించింది. పాలసీ తదుపరి ప్రీమియం కట్టే సమయం దగ్గర పడింది. వారి దగ్గర డబ్బుల్లేవు. 1,00,00,000 రూపాయల కల ఇప్పుడు ఒక భారమైన నిరీక్షణగా మారింది. మళ్లీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పూజ గుసగుసలాడుతూ, రాకేష్, ఇలా సహజంగా మరణించాలంటే ఏళ్లు పడుతుంది. నాకు ఇక ఓపిక లేదు. ప్రీమియం డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మనం ఏదో ఒకటి చెయ్యాలి అంది. రాకేష్ వణికిపోతూ, ఏంటి? ఏం చెయ్యాలి? అన్నాడు. నేనేమంటున్నానో నీకు తెలుసు. ఒక చిన్న ప్రమాదం. ఎవ్వరికీ అనుమానం రాదు. ముసలితనంలో కింద పడిపోతుంటారు, జబ్బు పడతారు, చనిపోతారు కూడా అని పూజ అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. రాకేష్ ఆత్మ తనను తాను నిందించుకుంది. పిచ్చిదానివా నువ్వు? అది హత్య అవుతుంది అన్నాడు.
దీన్ని హత్య అనరు. మనల్ని మనం కాపాడుకోవడం అంటారు. మనం ఈ పేదరికం నుండి బయటపడాలి. ఈ అవకాశాన్ని వదులుకుంటే జీవితాంతం ఇలాగే నరకం అనుభవిస్తాం. నిజానికి మీ అమ్మగారు నిన్న రాత్రి మీ నాన్నను తలుచుకుంటూ బాధపడుతుండడం నేను చూశాను. ఆవిడకు కూడా ఈ బాధాకరమైన జీవితం నుండి విముక్తి లభిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. రేపో మాపో చనిపోయే మీ అమ్మగారు ముఖ్యమా? లేక ₹1,00,00,000 అని పూజ విషం నూరిపోసింది. రాకేష్ కళ్ళ ముందు తన బాస్ ముఖం, స్నేహితుల ఖరీదైన కార్లు, పూజ కన్నీళ్లు కదలాడాయి. అత్యాశ అతని కళ్ళకు ఎంత గట్టిగా గంతలు కట్టిందంటే అతడికి మరేమీ కనిపించలేదు. అతను మౌనంగా ఉండిపోయాడు. ఆ మౌనాన్ని పూజ అంగీకారంగా తీసుకుంది. ఇప్పుడు వారు కేవలం కొడుకు కోడళ్ళు కాదు, వేటగాళ్ళు. సొంత ఇంట్లోనే తమ తల్లిని వేటాడుతున్నారు. సావిత్రీదేవికి ఏమాత్రం ఊహలేదు. తను రక్షణగా భావిస్తున్న ఆ నీడలోనే తన చావుకు కుట్ర జరుగుతోందని. వారి మొదటి ప్లాన్ గ్యాస్ లీక్ చేయడం. ఆ రాత్రి భోజనం పెట్టిన తర్వాత పూజ వంటింట్లోకి వెళ్లి గ్యాస్ నాబును నెమ్మదిగా తిప్పింది. గ్యాస్ మెల్లగా లీక్ అయ్యేలా సెట్ చేసింది. తర్వాత భార్యాభర్తలిద్దరూ బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. పూజ స్నేహితురాలి ఇంట్లో పార్టీ ఉంది, మేము రేపు పొద్దున్నే వస్తామని సావిత్రీదేవితో చెప్పాడు కొడుకు. సరే బాబూ, జాగ్రత్తగా వెళ్ళండి అన్నారామె. తన కొడుకు కోడలు తనను మృత్యువు ఒడిలో ఒంటరిగా వదిలి వెళ్తున్నారని ఆమెకు తెలియదు. రాకేష్, పూజ దగ్గర్లోని ఒక చిన్న లాడ్జీలో దిగారు. కాని ఇద్దరికీ నిద్ర పట్టలేదు. రాకేష్ మనస్సాక్షి తనను వేధిస్తోంది. పూజ, మనమిది తప్పు చేస్తున్నామన్నాడు. నోరు ముయ్యండి, ఇప్పుడు బలహీనపడితే అంతా నాశనమవుతుంది అని పూజ కసిరింది. తెల్లవారుజామున సావిత్రీదేవికి అలవాటు ప్రకారం మెలకువ వచ్చింది. ఆమె వంటింటి వైపు వెళ్లారు. వంటింటి తలుపు దగ్గర రాగానే గ్యాస్ వాసన రావడంతో ఆమె ఆగిపోయారు. బహుశా కోడలు రాత్రి పాలు వేడిచేసి ఆపడం మర్చిపోయిందేమో అని అనుకున్నారు. ఆమె వంటగది లైట్ వెయ్యలేదు. నేరుగా కిటికీ వైపు వెళ్లి దానిని తెరిచారు. వెంటనే తలుపు తట్టిన శబ్దం వచ్చింది. పాలవాడు ఉదయాన్నే వచ్చాడు. సావిత్రీదేవి తలుపు తెరిచింది. బయటి నుండి వచ్చిన గాలికి వంటగదిలోని గ్యాస్ వాసన తగ్గింది. ఉదయం 7 గంటలకు రాకేష్ మరియు పూజ భయపడుతూ ఇంటికి వచ్చారు. తలుపు తెరుస్తూనే సావిత్రీదేవి పాలవాడితో మాట్లాడుతూ ఉంది. అరే, మీరు వచ్చేశారా? ఇప్పుడే నేను టీ చెయ్యడానికి వెళ్తున్నాను. సమయానికి మీరు కూడా వచ్చేశారు అని నవ్వుతూ చెప్పింది సావిత్రి. రాకేష్, పూజ వెన్నులో వణుకు పుట్టి చెమటలు పట్టాయి. పూజ వంటగదిలో వెళ్ళినప్పుడు కిటికీ తెరిచి ఉండడం చూసింది మరియు నాబ్ కట్టేసి ఉండడం చూసింది. అత్తయ్యగారికి అనుమానం రాలేదని, దీనిని కేవలం ఒక పొరపాటుగా భావించారని ఆమెకు అర్థమైపోయింది. అబ్బా, త్రుటిలో తప్పించుకుంది అని ఆమె రాకేష్తో కోపంగా అంది. ఇవన్నీ వదిలై పూజ, మనం ఈ పాపం చెయ్యాలని దేవుడు కోరుకోవడం లేదు. ఇది ఒక హెచ్చరిక అని రాకేష్ భయంతో అన్నాడు. హెచ్చరిక? నేను ఇలాంటి సంకేతాలను నమ్మను. అదృష్టం ఈరోజు కలిసి రాకపోతే రేపొస్తుంది. కానీ నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని పూజ దృఢంగా చెప్పింది. ఆమె ముఖంలో నిరాశ లేదు. దానికి బదులుగా ఇంకో ప్రమాదకరమైన ఆలోచనలు కనిపించాయి. ఆ రోజు నుండి సావిత్రీదేవి మనసులో ఒక తెలియని భయం మొదలయ్యింది. సావిత్రీదేవికి మొదటి నుంచి చిన్న విషయాన్ని తీక్షణంగా ఆలోచించడం అలవాటు. అందుకే గ్యాస్ వాసన వచ్చిన ఘటనను ఆమె మొదట ఒక పొరపాటుగానే భావించారు. కాని మాటిమాటికి ఆమె మనసులో ఒక ఆలోచన వస్తోంది. పూజ ఎప్పుడూ ఇంత అజాగ్రత్తగా ఉండేది కాదు. ఏదో తప్పు జరుగుతోంది.
తన కొడుకు కోడళ్ళ అతి వినయం ఇప్పుడు ఆమెను కలచివేస్తోంది. వారి సేవలో దాగి ఉన్న అసహనం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరోజు రాకేష్ ఆమె గదిలోకి వచ్చి మాటల మధ్యలో ఇలా అడిగాడు. అమ్మా, నీకేమీ ఇబ్బందిగా లేదు కదా? గుండె సమస్య లేదా శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉందా? సావిత్రీదేవి అతడిని తీక్షణంగా చూసింది. ఏరా బాబూ, ఈరోజు అకస్మాత్తుగా నా ఆరోగ్యం గురించి ఇంత ఆందోళన పడుతున్నావు? రాకేష్ తడబడ్డాడు. లేదు లేదమ్మా, ఊరికే అడుగుతున్నాను. నీకు వయసు పైబడింది కదా, అందుకే జాగ్రత్తగా ఉండాలి. కాని రాకేషు సమాధానం సావిత్రీదేవికి తృప్తినివ్వలేదు. ఆమె అప్రమత్తమయ్యారు. ఏదో ప్రభుత్వ పథకం పేరుతో పూజ, రాకేష్ తనతో కాగితాలపై వేలిముద్రలు వేయించుకున్న రోజు ఆమెకు గుర్తుకు వచ్చింది. తర్వాత ఆ డాక్టర్ రావడం, టెస్టు చేసినట్లు నాటకమాడి వెళ్ళిపోయారు. ఒక్కొక్కటిగా అన్ని విషయాలు అర్థం కాసాగాయి. కాని తన సొంత కొడుకే తనకు అన్యాయం చేస్తాడని ఆమె మనసు నమ్మడానికి సిద్ధంగా లేదు. లేదు లేదు, నేను అతిగా ఆలోచిస్తున్నాను అని ఆమె తనకు తాను సర్ది చెప్పుకున్నారు. వాడు నా కొడుకు, నా రక్తం. వాడు నాకు ఏ కీడు చెయ్యడు. కాని అనుమానమనే పురుగు ఒకసారి బుర్రలోకి దూరితే అది ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇప్పుడు ఆమె ప్రతి విషయాన్ని అనుమానంతో చూడసాగారు. పూజ ఆమెకు అన్నం తెచ్చినప్పుడు ఆమె మొదట పూజను రుచి చూడమని ఎదురు చూసేవారు. రాకేష్ ఆమెను పట్టుకుని మెట్లు దింపేటప్పుడు ఆమె రైలింగ్ను గట్టిగా పట్టుకునేవారు. ఆమె తన సొంత ఇంట్లోనే ఒక ఖైదీలా, తన కాపలాదారులకే భయపడుతున్నట్లు భావించసాగారు. రాకేష్ మరియు పూజల అసహనం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. గ్యాస్ లీక్ ప్లాన్ విఫలం కావడంతో వారు మరింత నిరాశకు గురయ్యారు మరియు ప్రమాదకరంగా మారారు. గడిచే ప్రతిరోజు వారిపై ఆర్థిక మరియు మానసిక ఒత్తిడి పెరుగుతోంది. పాలసీ ప్రీమియం చెల్లించే గడువు దగ్గర పడుతోంది, కానీ చేతిలో డబ్బు లేదు. పూజా మాటలు ఇప్పుడు మరింత విషపూరితమయ్యాయి. ఆమె రాకేష్పై అరిచేది. ఒక చిన్న పని కూడా సరిగ్గా చెయ్యలేరా? ఇప్పుడు ఎలా కడతారు వచ్చే ప్రీమియం? మీ స్నేహితుల దగ్గర మళ్ళీ అప్పు తీసుకో. రాకేష్ పశ్చాత్తాపం ఇప్పుడు కోపంగా మరియు నిస్సహాయతగా మారుతోంది. అతను తన తల్లి కారణంగా ఒక బోనులో చిక్కుకున్నట్లు భావించాడు. ఇప్పుడు అతను పూజా తదుపరి ప్లాన్ను వ్యతిరేకించలేదు. వారి తదుపరి పథకం మరింత క్రూరమైనది మరియు ప్రత్యక్షమైనది. ఇంటి మిద్దె మీదకి వెళ్లే మెట్లు చాలా నిటారుగా మరియు పాతవి. వాటి రైలింగ్ కూడా ఒకచోట విరిగిపోయి ఉంది. సావిత్రీదేవి ప్రతిరోజు సాయంత్రం బట్టలు తేవడానికి లేదా కాసేపు నడవడానికి పైకి వెళ్లేవారు. ఒక మధ్యాహ్నం రాకేష్ ఆఫీసులో ఉన్నప్పుడు సావిత్రీదేవి గదిలో నిద్రిస్తుండగా పూజ రహస్యంగా వంటగది నుండి కొంచెం ఆవ నూనెను గిన్నెలోకి తీసుకుంది. ఆమె ఆ నూనెను పైనున్న 2-3 మెట్లపై ఎవ్వరికీ కనిపించకుండా కేవలం ఒక జిడ్డు పొరలా ఉండేలా పూసింది. ఆమె ఈ పనిని చాలా చాకచక్యంగా చేసింది. చాలా జాగ్రత్తగా ఆ పని ముగించింది. సాయంత్రం సావిత్రీదేవి పైకి వెళ్లడానికి సిద్ధమైనప్పుడు పూజ చాలా సానుభూతి నటిస్తూ ఇలా అంది. అత్తయ్యగారు, ఈరోజు మీ ఆరోగ్యం బాలేనట్లుంది. ఉండనివ్వండి, మీరు పైకి వెళ్ళకండి, నేనే బట్టలు తీసుకువస్తాను. ఇది విన్న సావిత్రీదేవికి అనుమానం మరింత బలపడింది. ఈరోజు అకస్మాత్తుగా ఇంత ప్రేమేంటి? గ్యాస్ ఘటన తర్వాత ఆమె మనసు ఇప్పటికీ ఆందోళనగా ఉంది. లేదు పూజ, పర్వాలేదు, కొంచెం గాలిలో నడిస్తే బాగుంటుంది అని ఆమె పూజ రియాక్షన్ చూడడానికి చెప్పారు. సరే, మీ ఇష్టం, కానీ జాగ్రత్తగా వెళ్ళండి అని పూజ ముఖం పక్కకు తిప్పుకొని వంటగదిలో పనిచేస్తున్నట్లు నటించింది.
సావిత్రీదేవి నెమ్మదిగా మెట్ల వైపు వెళ్లారు. ఏదో అశుభం జరుగుతున్నట్టు హెచ్చరికలా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె తన చీరను కొంచెం పైకి లేపి మొదటి అడుగు వేశారు. నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ వెళ్లారు కాని పై మెట్టు మీద అడుగు పెట్టగానే ఆమె కాలు జారింది. ఆహ్! అంటూ ఆమె నోటి నుండి ఒక బాధాకరమైన కేక వచ్చింది. మరియు ఆమె బ్యాలెన్స్ తప్పింది. ఆమె దొల్లుకుంటూ కిందకి పడిపోసాగారు. కాని బహుశా దేవుడి సంకల్పం వేరేలా ఉంది. పడిపోతున్నప్పుడు ఆమె చెయ్యి విరిగిన రైలింగ్కు బదులుగా గోడను బలంగా పట్టుకుంది. ఆమె పూర్తిగా పడిపోలేదు, కాని మెట్లమీద దొర్లుతూ కిందకు వచ్చేశారు. ఆమె తలకు, చేతులకు మరియు కాళ్లకు లోతైన గాయాలయ్యాయి. రక్తం కారడం మొదలయ్యింది మరియు ఆమె స్పృహ కోల్పోయారు. మూలన దాక్కుని ఇదంతా చూస్తున్న పూజ పని పూర్తయిందని సంతోషించింది కాని అత్తయ్యగారు కేవలం స్పృహ తప్పారని, శ్వాస ఆడుతోందని చూసి ఆమె ముఖం వాడిపోయింది. ఆమె కొద్దిసేపు అలాగే నిలబడిపోయింది. పక్కన ఉన్న పైకప్పు నుండి పొరుగువారు ఇదంతా గమనించారు. పూజ వెంటనే అరుస్తూ గొడవ చేయడం మొదలుపెట్టింది. అయ్యో రండి, అత్తయ్యగారు మెట్లమీద నుండి పడిపోయారు, చూడండి ఎంత రక్తం వస్తుందో. ఆమె అరుపులు విని పొరుగువారు గుమిగూడారు. ఎవరో అంబులెన్సుకు ఫోన్ చేశారు. రాకేష్కు ఆఫీసులో సమాచారం అందించారు. కొద్దిసేపటికే సావిత్రీదేవిని రక్తంతో తడిసిన స్థితిలో ఆస్పత్రికి తరలించారు. రాకేష్ మరియు పూజ అంబులెన్స్లో కూర్చున్నారు. వారి ముఖాలపై నకిలీ ఆందోళన ఉన్నప్పటికీ వారి మనసుల్లో ఈసారి కూడా వేట తప్పిందన్న నిరాశ ఉంది. ఆస్పత్రికి చేరుకున్నాక సావిత్రీదేవిని వెంటనే ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఆమె తలకు లోతైన గాయం ఉందని, కుట్లు పడతాయని మరియు కాలు ఫ్రాక్చర్ అయ్యిందని డాక్టర్ చెప్పారు. స్పృహ వచ్చాక సావిత్రీదేవి తనను తాను మంచం మీద చూసుకున్నారు. చుట్టూ మెషిన్ల శబ్దాలు మరియు అపరిచితుల హడావిడి ఉంది. ఆమె కళ్ళు తన కొడుకు మరియు కోడలి కోసం వెతుకుతున్నాయి. రాకేష్ మరియు పూజ ఎదురుగానే నిలబడి ఉన్నారు. సావిత్రీదేవి వణుకుతున్న చేత్తో రాకేష్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. బాబూ, ఆమె స్వరం చాలా బలహీనంగా ఉంది. అమ్మా, చెప్పు, ఇప్పుడెలా ఉంది అని రాకేష్ వంగి అడిగాడు. సావిత్రీదేవి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె అడగాలనుకుంది, బాబూ, ఇదంతా నువ్వే చేస్తున్నావా? కాని ఆమె నోటి నుండి మాటలు రాలేదు. ఆమె కేవలం తన కొడుకు ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ ముఖంలో ఎక్కడో పోగొట్టుకున్న అమాయకత్వాన్ని వెతకటానికి ప్రయత్నించింది. రాకేష్ ఆమె నిశ్శబ్దమైన, తీక్షణమైన చూపులకు భయపడ్డాడు. అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, డాక్టర్ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పారు అని అంటూ అతను వెనక్కి తగ్గాడు. అప్పుడు పూజ అంది, అత్తయ్యగారు, దెబ్బలు గట్టిగానే తగిలినట్లున్నాయి. మీరు విశ్రాంతి తీసుకోండి, ఎక్కువగా ఆలోచించకండి. అంతటితో ఆమె కూడా గది నుండి బయటకు వచ్చేసింది. ఆమెను చూసుకునే బాధ్యత అంజలి అనే ఒక యువ మరియు తెలివైన నర్సుకు అప్పగించబడింది. అంజలి తన పనిని చాలా శ్రద్ధగా, నిజాయితీగా చేస్తోంది. ఆమె మొదటి రోజు నుండే ఒక విషయాన్ని గమనించింది. రాకేష్ మరియు పూజ తమ తల్లి అనారోగ్యం గురించి ఆందోళన పడుతున్నట్లు కనిపిస్తున్నారు, కానీ నిజానికి వారు అలా లేరు. వారి ప్రశ్నలు ఎప్పుడూ డాక్టర్తో ఇలా ఉండేవి: ఎంత ఖర్చవుతుంది? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? పరిస్థితి మరీ సీరియస్గా లేదా? ఆమెకు నొప్పిగా ఉందా లేదా ఆమెకు ఉపశమనంగా ఉందా అని వారు ఒక్కసారి కూడా అడగలేదు. అంజలికి వారి ప్రవర్తన వింతగా అనిపించింది. ఆమె ఎంతోమంది రోగులను, వారి కుటుంబాలను చూసింది, కానీ ఇలాంటి నిర్లక్ష్యాన్ని మొదటిసారి చూస్తోంది.
ఒక రాత్రి సావిత్రీదేవి నొప్పితో విలవిలలాడుతుంటే అంజలి ఆమె పక్కన కూర్చుని చేయి నిమురుతోంది. నొప్పిగా ఉందా అమ్మా అని ప్రేమగా అడిగింది. సావిత్రీదేవి ఏడుస్తూ ఇలా అంది, శరీర బాధను భరించగలను, కాని మనసు పడుతున్న బాధను భరించలేకపోతున్నాను. ఏమైందమ్మా, మీరు నాకు చెప్పవచ్చు, మనసు తేలికవుతుంది అని అంజలి అంది. సావిత్రీదేవి కొంచెం తడబడ్డారు. తరువాత ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారాయి. ఆమె అంజలికి అంతా వివరించారు. కొడుకు కోడళ్ల మారిన ప్రవర్తన, గ్యాస్ ఘటన, రాకేష్ మరియు పూజల వింత ప్రశ్నలు మరియు చివరగా మెట్ల మీద నుండి పడిపోవడం. నా కాలు దానంతటా అదే జారలేదని అనిపిస్తోంది అంజలి. ఎవరో కావాలనే నన్ను పడేశారనిపిస్తోంది. కాని నేను ఎవరికి చెప్పాలి? నా మాట ఎవరు నమ్ముతారు? వాడు నా కన్న కొడుకు అని అంటూ ఆమె బోరున విలపించారు. అంజలి గుండె తరుక్కుపోయింది. తన సొంత తల్లికి ఎవరైనా ఇలా చేస్తారా అని ఆమె నమ్మలేకపోయింది. ఆమె సావిత్రీదేవిని ఓదార్చింది. మీరు చింతించకండమ్మా. అమ్మలేని నాకు మిమ్మల్ని చూస్తుంటే అమ్మ గుర్తుకు వస్తుంది. మీకు తోడుగా నేనున్నాను. ఇక మీకు ఏమీ కాదు. ఆ రోజు నుండి అంజలి సావిత్రీదేవికి ఒక నర్సు కొంటే ఎక్కువగా ఒక కూతురిలా మారింది. ఈ విషయం వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టాలని ఆమె నిశ్చయించుకుంది. ఇక్కడ సావిత్రీదేవి చికిత్స సమయంలో తలగాయం తీవ్రతను తనిఖీ చేయడానికి వైద్యులు కొన్ని సాధారణ రక్త పరీక్షలు మరియు వివరణాత్మక బాడీ స్కాన్ చేశారు. అతను ఎంతో అనుభవజ్ఞుడు, అత్యంత సమర్థుడు. సావిత్రీదేవి రిపోర్టులు సాధారణంగానే ఉన్నప్పటికీ స్కాన్లో ఎవ్వరూ ఊహించని విషయం ఒకటి బయటపడింది. ఆయన వెంటనే రాకేష్ మరియు పూజలను తన క్యాబిన్లోకి పిలిచారు. చూడండి, మీ అమ్మగారి విషయంలో ఒక మంచి వార్త, అలాగే ఒక చెడు వార్త కూడా ఉంది అని డాక్టర్ వర్మ తన టేబుల్పై ఉన్న రిపోర్టులను చూస్తూ గంభీర స్వరంతో అన్నారు. అది వినగానే రాకేష్, పూజల గుండెలు ఆగిపోయినంత పని అయింది. బహుశా అమ్మ పరిస్థితి మరింత విషమించిందేమో, లేదా ఆమె ఇక బతకదేమో అని వారు భయపడ్డారు. ఏమైంది డాక్టర్, ఏమైంది అని పూజ తన గొంతులో కపట ఆందోళనను నింపుతూ అంది. చెడు వార్త ఏంటంటే, మీ అమ్మగారికి తరచుగా వస్తున్న ఆ స్వల్ప జ్వరం, దగ్గును మీరు మామూలు ఇన్ఫెక్షన్ అని అనుకున్నారు, కానీ అది సాధారణమైంది కాదు. ఆమె ఊపిరితిత్తుల్లో మొదటి దశలో ఉన్న ఒక ట్యూమర్ ఉంది అని డాక్టర్ చెప్పారు. ఇది విన్న మరుక్షణమే రాకేష్, పూజల కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. డాక్టర్ వర్మ అనుభవజ్ఞుడైన కళ్ళతో ఆ విషయాన్ని ఇట్టే పసిగట్టారు. వారు ఒకరినొకరు చూసుకున్నారు. వారి కళ్ళల్లో దాగి ఉన్న క్రూరమైన ఆనందం బయటపడింది. అంటే మా ప్లాన్ సఫలమైందన్నట్టుగా వారు భావించారు. డాక్టర్ వర్మ తన మాటలను కొనసాగిస్తూ, ఈ ట్యూమర్ ఇంకా మొదటి దశలోనే ఉంది. ఈ ప్రమాదం జరగడం వల్లే మనకు దీని గురించి తెలిసింది. ఒకవేళ ఈ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే ఆమె ఆస్పత్రికి వచ్చేవారు కాదు. అప్పుడు ఈ వ్యాధి చాలా ఆలస్యంగా తెలిసేది. అప్పుడు మనం ఏమీ చెయ్యలేకపోయేవాళ్లమని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె మెట్ల మీద నుండి పడటం ఆమెకు ఒక వరం లాంటిది. మేము త్వరలోనే ఆమెకు కీమోథెరపీ ప్రారంభిస్తాము. ఆమె మళ్లీ ఆరోగ్యంగా మారి సుదీర్ఘకాలం జీవిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది వినగానే రాకేష్, పూజల కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లయింది. కొద్దిసేపటి క్రితం వరకు నిజమవుతుందని ఆశించిన కల ఒక్కసారిగా మారిపోయింది. ఏ ప్రమాదాన్నైతే వారు మరణానికి మార్గంగా భావించారో అదే ప్రమాదం వారి అమ్మకు ఆయుష్షు పెంచుతుంది. సుదీర్ఘ జీవితమా అని రాకేష్ నత్తిగా అన్నాడు. అతని గొంతులో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా. మీ అమ్మగారికి పునర్జన్మ లభించినందుకు మీరు సంతోషించాలి కదా అని
వారి ప్రతిస్పందనను చూసి డాక్టర్ వర్మ అన్నారు. ఆయన అనుమానం ఇప్పుడు మరింత బలపడింది. రాకేష్ పూజల వద్ద చెప్పడానికి ఏమీ లేదు. వారిద్దరూ డాక్టర్ క్యాబిన్ నుండి బయటకు వచ్చారు. వారు వేసిన ప్రతి వ్యూహంపై, ప్రతి కుట్రపై ప్రకృతి ఒక బలమైన చెంపదెబ్బ కొట్టింది. వారి ₹1,00,00,000 లాటరీ కల కాస్త ఎప్పటికీ ముగియని మెడికల్ బిల్లుల చిట్టాగా మారిపోయింది. డాక్టర్ వర్మకు రాకేష్, పూజల ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా అనిపించింది. ఏ కొడుకైనా తన తల్లికి నిండు నూరేళ్లు అని తెలిస్తే ఇలా రాతి విగ్రహంలా మారిపోడు. నర్సు అంజలి చెప్పిన విషయాలతో ఆయన అనుమానం మరింత నిజమని నమ్మారు. సావిత్రీదేవి భయం గురించి, ఆమె చెప్పిన సంఘటనల గురించి అంజలి డాక్టర్కు వివరించింది. డాక్టర్ వర్మ ఊరికే కూర్చోకూడదని నిర్ణయించుకున్నారు. రోగి గోప్యతను కాపాడుతూనే పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తన స్నేహితుడు బ్రహ్మయ్యకు ఫోన్ చేసి విషయమంతా వివరించారు. ఒక వృద్ధురాలికి వరుసగా 2 సార్లు అనుమానాస్పద రీతిలో ప్రమాదాలు జరగడం, ఆమె కొడుకు కోడలిపై అనుమానం ఉండడం గురించి చెప్పారు. ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య స్పందిస్తూ, డాక్టర్ గారు, ఇది తీవ్రమైన విషయంగా కనిపిస్తోంది. ఆమెను ధైర్యం చేసి మాతో మాట్లాడమని చెప్పండి. బాధితురాలి ఫిర్యాదు లేకుండా మేమేమీ చెయ్యలేము అన్నారు. మరుసటి రోజు డాక్టర్ వర్మ, అంజలి సావిత్రీదేవి దగ్గరకు వెళ్లారు. కీమోథెరపీ కారణంగా ఆమె నీరసంగా ఉన్నప్పటికీ ఆమె కళ్ళల్లో ఒక కొత్త ఆశ ఉంది. సావిత్రి గారు, అంజలి మీ కుటుంబ పరిస్థితి చెప్పింది. క్యాన్సర్ను మేము నయం చేస్తాము, కానీ మీ సొంత మనుషుల నుండి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? న్యాయం కోసం మీరు గొంతు విప్పాలి. మేమంతా మీకు తోడుగా ఉంటామని వారు నచ్చచెప్పారు. సావిత్రీదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకవైపు కొడుకుపై మమకారం, మరోవైపు తన ప్రాణభయం. అంజలి ఆమె చెయ్యి పట్టుకొని, అమ్మా, మీ ప్రాణాలు తీయాలనుకునే వారిపై ఇంకా ఎందుకు ప్రేమ? మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మేమున్నాం కదా అంది. ఈ మాటలు సావిత్రీదేవికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చాయి. ఆమె వణుకుతున్న గొంతుతో సమ్మతి తెలిపింది. ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య మఫ్టీలో ఆస్పత్రికి వచ్చి సావిత్రీదేవి స్టేట్మెంట్ రికార్డు చేశారు. వెంటనే ఒక టీంను వారి ఇంటికి సౌదా కోసం పంపారు. ఆ సోదాలో బీరువాలో దాచిన ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కాగితాలు దొరికాయి. ఆ పాలసీలో నామినీగా రాకేష్ పేరు ఉంది. ఇప్పుడు అసలు ఆటంతా స్పష్టమయ్యింది. ఇది కేవలం కుటుంబ కలహం కాదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర. మరుసటి రోజు రాకేష్, పూజలను ఆస్పత్రికి పిలిపించారు. కీమోథెరపీ ఖర్చుల గురించి మాట్లాడతారని వారు భావించారు, కానీ ఒక ఖాళీ గదిలో డాక్టర్తో పాటు ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్యను చూడగానే వారి గుండె గుబేల్మంది. ఇన్స్పెక్టర్ ఆ కాగితాలను టేబుల్పై విసురుతూ గట్టిగా వాటి గురించి అడిగారు. అది వినగానే వారి ముఖాల్లో రక్తం చుక్క లేకుండా పోయింది. ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ సార్, అమ్మ భద్రత కోసమే అని పూజ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించింది. భద్రత లేక బేరమా అని ఇన్స్పెక్టర్ గర్జించారు. మీ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమెకు ఈ పాలసీ గురించి తెలియదని, మోసం చేసి ఆమె వేలిముద్రలు తీసుకున్నారని ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమెపై 2 సార్లు ప్రాణాంతక దాడులు జరిగాయి. ఇది కూడా భద్రతలో భాగమేనా? రాకేష్ కాళ్ళు వణకడం మొదలయ్యాయి. అతని దగ్గర సమాధానం లేదు. నిజం చెప్పు, లేదంటే నా పద్ధతిలో అడుగుతాను అని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. దాంతో రాకేష్ ధైర్యం కోల్పోయి ఇన్స్పెక్టర్ కాళ్లపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించండి సార్, తప్పైపోయింది. ఇదంతా పూజ చేయించింది. ఆమె నన్ను ఆశపెట్టింది. అమ్మంటే నాకు ప్రాణం. మా అమ్మను ప్రేమిస్తున్నాను అన్నాడు. రాకేష్ తప్పంతా తనపై నెట్టడం చూసి పూజలోని రాక్షసి బయటకు వచ్చింది. అబద్ధం చెబుతున్నాడు వీడు.
వీడే అప్పుల్లో మునిగిపోయాడు. స్నేహితుల ఎదుగుదల చూసి అసూయపడేవాడు. అమ్మ చనిపోతే మనకేం రాదని బీమా చెయ్యించాలని వీడే చెప్పాడు. నేను కేవలం అతనికి సహకరించాను అని అరిచింది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు పూజ? నీకే కదా పెద్ద పెద్ద కలలు ఉండేవి. రోజూ నన్ను దెప్పిపొడిచేదానివి అని రాకేష్ తిప్పికొట్టాడు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వారి ముసుగులు తొలగిపోయాయి. తమ ఎదుట ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి ఎవరు పెద్ద నేరస్తుడో నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. డాక్టర్ వర్మ, ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య అసహ్యంగా వారిని చూశారు. పోలీసులు వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. 1,00,00,000 రూపాయల కల జైలు చీకటి గదిలో ముగియబోతోంది. ఈ వార్త ఊరంతా పాకింది. కన్న తల్లిని చంపాలనుకున్న ఆ కొడుకు కోడలిని అందరూ చీత్కరించుకున్నారు. సావిత్రీదేవికి ఈ విషయం తెలియగానే ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆమెకు న్యాయం జరిగింది కాని ఆ న్యాయం వెనుక ఉన్న బాధ చాలా పెద్దది. తన కొడుకు నేరస్తుడిగా జైలుకు వెళ్లడం ఆమె తట్టుకోలేకపోయింది. నా రాకేష్ అటువంటి వాడు కాదు. పెళ్ళైనప్పటి నుండి పూజ డబ్బు మీద ఆశతో రాకేష్తో తరచూ గొడవ పడేది. భార్యాభర్త గొడవలో నేను తలదూర్చేదాన్ని కాదు. ఆ అమ్మాయే అతడిని మార్చేసింది అని అంజలి దగ్గర వాపోయింది సావిత్రి. అంజలి ఆమెను ఓదార్చుతూ, ఈ సమయం కొడుకు కోసం బాధపడడం కాదు. అయినా ఎంత భార్య చెప్పిన మాటలు విన్నా కన్న తల్లిపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడా? అమ్మగారు, మీరేం తప్పు చెయ్యలేదు. మీ ప్రాణాలను కాపాడుకోవడానికి మీరు ధైర్యంగా నిలబడ్డారు అని అంజలి చెప్పింది. డాక్టర్ వర్మ కూడా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. కేసు కోర్టుకు వెళ్ళింది. ఇన్సూరెన్స్ ఏజెంటు వేణు అప్రూవర్గా మారాడు. రాకేష్, పూజలు అతనికి కమిషన్ ఆశ చూపి ఎలా మోసం చేశారో కోర్టులో ఒప్పుకున్నాడు. సావిత్రీదేవి వీల్ చైర్లో వచ్చి సాక్ష్యం చెప్పారు. కన్న కొడుకును బోన్లో చూడడం ఆమెకు ఒక శిక్షలా అనిపించింది. కోర్టు వారికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన పేరున ఉన్న భూమిని అంజలి సహాయంతో అమ్మేసి వచ్చిన డబ్బుతో ట్రీట్మెంట్ తీసుకుంది సావిత్రి. సావిత్రీదేవి క్యాన్సర్ను జయించి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే రోజు వచ్చింది. కాని ఆమె ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తుంది? అంజలి, డాక్టర్ వర్మ ఆమె పక్కనే నిలబడి ఉన్నారు. అమ్మగారు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అని వారు ఆత్మీయంగా అడిగారు. కాని అదే ప్రశ్నను ఆమె తనను తాను ప్రశ్నించుకుంటుంది. ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆ ఇంట్లోకా? ఎక్కడైతే గోడలు ఇప్పటికీ తన కోడలి అరుపులకు, కొడుకు చేసిన నమ్మక ద్రోహానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయో, ఎక్కడైతే తన సొంత చావుకే బేరం జరిగిందో అక్కడికే వెళ్ళాలా? ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారడం మొదలయింది. ఆమె తన పైట కొంగుతో కళ్ళు తుడుచుకుని దృఢమైన స్వరంతో వృద్ధాశ్రమం అని చెప్పారు. అది విని అంజలి, డాక్టర్ వర్మ నిర్ఘాంతపోయారు. లేదమ్మా, మీరు నాతో రండి అని అంజలి ఏదో చెప్పబోయింది కాని సావిత్రీదేవి మధ్యలోనే ఆమెను ఆపేశారు. ఆమె పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. లేదు తల్లి, మీరు నా కోసం చేసిన దానికి నేను 7 జన్మలకైనా మీ రుణం తీర్చుకోలేను. పరాయి వారైనా సరే మీరు సొంత మనుషుల కంటే ఎక్కువగా నన్ను ఆదుకున్నారు. కాని ఇప్పుడు నేను ఎవ్వరికీ భారం కాదల్చుకోలేదు. వృద్ధాశ్రమంలో నాలాంటి వారు ఇంకా ఎందరో ఉంటారు. ఎవరినైతే తమ సొంత మనుషులే వదిలేశారో అలాంటి వారు చాలామంది ఉంటారు. సావిత్రీదేవి అంజలి సహాయంతో ఒక ప్రాపర్టీ డీలర్ను పిలిపించి తన 2 గదుల ఇంటిని అద్దెకు ఇచ్చారు. ఆ ఇల్లు ఆమె భర్తకు గుర్తుగా మిగిలిన చివరి ఆనవాలు. ఇల్లు అద్దెకు ఇవ్వడం వల్ల అడ్వాన్సుగా వచ్చిన 50,000 రూపాయలను ఆమె తన చీర కొంగుకు గట్టిగా ముడేసుకున్నారు. అవి కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఆమె ఆత్మగౌరవం.
ఆ డబ్బు తీసుకొని ఆమె వృద్ధాశ్రమానికి వెళ్లారు. అక్కడ వాతావరణం చూసి ఆమెకు ఉపశమనం లభించింది. అక్కడ తనలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్న ఇతర వృద్ధులు ఉన్నారు. ఒకరితో ఒకరు తమ సుఖదుఖాలను పంచుకోవడం మొదలుపెట్టారు. అంజలి ప్రతి వారం ఆమెను కలవడానికి వచ్చేది. ఆమె కోసం పండ్లు తీసుకువచ్చేది. నెమ్మదిగా సావిత్రీదేవి ఆ వాతావరణంలో కలిసిపోయారు. అక్కడ చిన్న చిన్న పనుల్లో సాయం చేసేవారు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధాలతోనే కాదు, ప్రేమ, గౌరవం మరియు మానవత్వంతో ఏర్పడుతుందని ఆమె తెలుసుకున్నారు. మరోవైపు మరోవైపు జైలు గోడల మధ్య రాకేష్ ప్రతిక్షణం తన తప్పును తెలుసుకుని కుమిలిపోతున్నాడు. తన తల్లి అమాయకత్వం, ఆమె ప్రేమ, త్యాగం అంతా అతనికి గుర్తొస్తుంది. చిన్నప్పుడు తనకు ఒంట్లో బాగోనప్పుడు తల్లి రాత్రంతా నిద్రపోకుండా ఎలా కనిపెట్టుకుని ఉండేదో గుర్తు చేసుకుంటున్నాడు. అలాంటి తల్లిని చంపడానికి ప్రయత్నించానా అని తలుచుకుంటేనే అతని ఆత్మ వణికిపోతోంది. పూజపై చాలా కోపంగా ఉన్నాడు. వారిద్దరూ జైల్లో ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు కాదు. కాలచక్రం తిరుగుతూనే ఉంది. 3 ఏళ్లు గడిచిపోయాయి. మంచి ప్రవర్తన కారణంగా రాకేష్ శిక్షాకాలం కొంత తగ్గించబడింది. అతను జైలు నుండి బయటకు వచ్చాడు. బయటకు రాగానే అతను చేసిన మొదటి పని పూజకు విడాకులివ్వడం. తనను ఒక మృగంగా మార్చిన ఆ బంధాన్ని శాశ్వతంగా తెంచేశాడు. ఇప్పుడు అతని కళ్ళల్లో ఒకటే అన్వేషణ ఉంది. అది తన తల్లి కోసం. సావిత్రీదేవి ఇంట్లో ఉంటున్న అద్దెదారుల ద్వారా అతనికి వృద్ధాశ్రమం చిరునామా దొరికింది. మనసు నిండా ప్రేమతో అతను ఆశ్రమం గేటు లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా తోటలో కొందరు వృద్ధ మహిళలు కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. వారి మధ్యలోనే తెల్లటి చీరలో అతని తల్లి కూర్చొని ఉంది. ఆమె ముఖంలో రాకేష్ ఎన్నడూ చూడని ఒక ప్రశాంతత, నిర్మలత్వం కనిపించాయి. రాకేష్ ఆమెను అలా చూస్తూనే ఉండిపోయాడు. అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలుస్తూ ఆమె పాదాలపై పడిపోయాడు. అతని గొంతు వణుకుతోంది. సావిత్రీదేవి కళ్ళు తెరిచి తన ఎదురుగా కొడుకును ఆ స్థితిలో చూసి ఒక్క క్షణం నిశ్చేష్టురాలయ్యారు. రాకేష్ ఒక చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అతని కన్నీళ్లు ఆమె పాదాలను తడిపేస్తున్నాయి. నన్ను క్షమించమ్మా, నేను మహాపాపం చేశాను. ఆ రోజు చేసిన పనికి నేను ప్రతిరోజు చస్తూనే ఉన్నాను. ఒక్కసారి, కేవలం ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు. చట్టం నీకు శిక్ష వేసింది. కానీ అసలైన పశ్చాత్తాపం నువ్వు ఇప్పుడు పడుతున్నావు. ఇదే నీకు అతిపెద్ద శిక్ష మరియు ప్రాయశ్చిత్తం అని ఆమె అన్నారు. రాకేష్ ఆశగా ఆమె వైపు చూస్తూ అమ్మా, ఇంటికి పద, నేను నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను అన్నాడు. సావిత్రీదేవి ఒక చిన్న చిరునవ్వుతో బాబూ, నేను నిన్ను క్షమించాను, కానీ నేను మళ్ళీ అక్కడికి తిరిగి రాలేను. ఇప్పుడు నాకు ఒక కొత్త కుటుంబం ఉంది, ఒక కొత్త జీవితం ఉంది. నువ్వు నీ జీవితాన్ని జీవించు. నిజంగా నీకు పశ్చాత్తాపం ఉంటే ఒక మంచి మనిషిగా బ్రతుకు. నీకు ఇదే నా చివరి ఆశీర్వాదం. నా ఇల్లు ఇప్పుడు ఇదే, ఈ మనుషుల మధ్యే. ఇక్కడ నన్ను భారంలా కాకుండా ఒక మనిషిలా చూస్తారు. రాకేష్ తన తల్లి ముఖం వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి రాకేష్ తన తప్పుల భారాన్ని మోస్తూ వెనుదిరిగాడు. కాని అతని గుండెల్లో తల్లి ఇచ్చిన క్షమాపణ అనే చిన్న దీపం వెలుగుతోంది. అది బహుశా అతని జీవితపు చీకటిలో మానవత్వపు బాటను చూపిస్తుందేమో. సావిత్రీదేవి తన కొడుకు కోడలికి బుద్ధి చెప్పి సరైన పనే చేశారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తెలియచేయండి. అలాగే మా కథలను మీరు ఏ నగరం నుండి వింటున్నారో కూడా తెలపండి. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే వాటిని కథల రూపంలో అందరికీ తెలియజేయాలనుకుంటే మాకు మెయిల్ చేయండి.
లేదా కామెంటు చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.